2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గంలోని మొత్తం 1,577 పోలింగ్ కేంద్రాల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న 16,23,149 మంది ఓటర్లలో 13,13,630 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు జిల్లా కలెక్టర్ కె మాధవీలత తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూటమి స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. అనపర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి 1,05,720 ఓట్లు రాగా, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డికి 84,870 ఓట్లు వచ్చాయి. దీంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 20,850 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజానగరం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణకు 1,05,995 ఓట్లు రాగా, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజాకు 71,946 ఓట్లు వచ్చాయి. దీంతో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ 34,049 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి 1,29,060 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి సిహెచ్ఎస్ వేణుగోపాలకృష్ణకు 64,970 ఓట్లు వచ్చాయి. దీంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 64,090 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజమహేంద్రవరం పట్టణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్కు 1,23,291 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి మార్గాని భరతరాంకు 51,887 ఓట్లు వచ్చాయి. దీంతో రాజమహేంద్రవరం పట్టణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ 71,404 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావుకు 92,743 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుకు 58,797 ఓట్లు వచ్చాయి. దీంతో తెలుగుదేశం అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు 33,946 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గోపాలపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజుకు 1,14,420 ఓట్లు రాగా, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనితకు 87,636 ఓట్లు వచ్చాయి. దీంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు విజయం సాధించారు. నిడదవోలు నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ 1,04,089 ఓట్లు సంపాదించగా, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు 69,990 ఓట్లు దక్కించుకున్నారు. దీంతో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ 34,799 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి 7,18,641 ఓట్లను సంపాదించగా, వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ 4,83,172 ఓట్లు దక్కించుకున్నారు. దీంతో పురంధేశ్వరి 2,35,469 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల డెల్టాల భూముల ఖరీఫ్ సాగుకు నీరు విడుదల చేశారు. రాజమహేంద్రవరం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి మాతకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత గోదావరి డెల్టాకు సాగునీరు విడుదల చేశారు. ధవళేశ్వరం గోదావరి డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ ఆర్ సతీష్ కుమార్, ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. 2024 ఖరీఫ్ వరి సాగుకు తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల 3 ప్రధాన పంట కాలువలకు సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు సకాలంలో నాట్లు వేసుకుని ముంపు బారిన పడకుండా పంటలు చేతికి అందేలా చూసుకునేందుకు ఖరీఫ్ సాగుకు సాగునీరు ముందుగానే విడుదల చేసినట్లు చెప్పారు. జూన్ 1 నుంచి 30 వరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రజల్లో మలేరియా నియంత్రణపై విస్తృత అవగాహన కల్పించేందుకు తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నీటి నిల్వలు తొలగించాలని, ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని, దోమలను నిర్మూలించే విధంగా చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నీటి నిల్వ లేకుండా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు.